తెలంగాణలో గ్రూప్ 1 సమస్య ఇక సమసిపోయినట్టే. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని హైకోర్టు డివిజన్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఉద్యోగాలు పొందిన వారికి పెద్ద ఊరట లభించినట్టయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పడ్డ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్నో సవాళ్లను ఫేస్ చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో మొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అప్పుడు 3,80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. అదే సమయంలో కమిషన్ నిర్వహించిన పలు నియామక పరీక్షా పత్రాలు లీక్ అవడం, అందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఉండడంతో ఆ పరీక్షను సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. 2023 జూన్ 11న మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది టీఎస్పీఎస్సీ. నోటిఫికేషన్ ప్రకారం ప్రాసెస్ ఫాలో కాలేదని, బయోమెట్రిక్ తీసుకోలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ప్రిలిమ్స్ ను రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది టీఎస్పీఎస్సీ. ఇంతలోనే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది సర్వీస్ కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీగా మారింది. మరో 60 పోస్టులను జత చేసి 563 పోస్టులతో 2024 ఫిబ్రవరిలో కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీజీపీఎస్సీ ఈసారి 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2024 జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కీ విషయంలోనూ అబ్జెక్షన్స్ వచ్చాయి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక చేయడం కోసం జీవో 29 ఫాలో కావడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. జీవో 29 రద్దు చేయాలని, జీవో 55 ఫాలో కావాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. రాజకీయ రచ్చ కూడా జరిగింది. అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారు. అయితే తీర్పు టీజీపీఎస్సీకి అనుకూలంగా వచ్చింది. దీంతో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది. మెయిన్స్ ఫలితాలు 2025 మార్చిలో వచ్చాయి. మార్క్స్ రీకౌంటింగ్ అవకాశం ఇచ్చింది సర్వీస్ కమిషన్. 2025 మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్లో 1:1 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది. ఆ సమయంలోనే పేపర్ వాల్యుయేషన్ పై కొందరు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మరికొందరు అభ్యర్థులు హైకోర్టుకెళ్లారు. టీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. మళ్లీ పేపర్ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది టీజీపీఎస్సీ. డివిజన్ బెంచ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుగుణంగా తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. ఆ నియామకాలు తుది తీర్పుకు కట్టుబడి ఉండాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎంపికైన వారి లిస్టును ప్రకటించింది. ఆ లిస్టు ప్రకారం ప్రభుత్వం వారికి ఉద్యోగాలిచ్చింది. అయితే ఈ అంశం కోర్టులో ఉండడంతో తుది తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళన ఇటు అధికారుల్లో, అటు ఉద్యోగాలు పొందిన వారిలో ఉండేవి. గురువారం నాడు హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో తెలంగాణ సర్కార్ టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలు పొందిన వారికి కూడా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కుట్రలు చేసి ఉద్యోగ నియామకాలు అడ్డుకోవాలని చూశారని, చివరకు న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేశామన్నారాయన. గ్రూప్ 1 అధికారులుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం.